కార్పణ్యదోషాపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేత యచ్చైవ సాన్నిశ్చిత్యం భువితన్మే శిష్యస్తేహం స్యాదిమాం త్వాం ప్రపన్యం. 2వ అధ్యాయము గీతాసారము 7వ శ్లోకము. నా కర్తవ్యమును గూర్చి విమూఢునైతిని మరియు సహజ స్వభావం కోల్పోయి బలహీనత పొందితి, మోహము చెంది శాంతిని కోల్పోయి ఏది నాకు ఉత్తమం నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యులను మరియు శరణాగతులను, దయచేసి నాకు ఉపదేశము చేయము. 8వ శ్లోకము 2వ అధ్యాయము గీతాసారము. నహి ప్రపశ్యామి మమాప నుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాస్య భూమా వసపత్నామృద్ధం రాజ్యం సురానమపి చాధిపత్యం. ఇంద్రియములను శోషింపచేయనటువంటి ఈ శోకమును తొలగించుకుని మార్గమును నేను గాంచలేకున్నాను. స్వర్గమునందరి దేవతలకు కల ఆధిపత్యము మరియు శత్రురహితమును గగు రాజ్యమును దైత్రిపై సాధించను. ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. సంజయ ఉవాచ ఏవముక్త హృషీకేశం గుడాకేశ పరింతప నయోచ ఇతి గోవింద ముక్త తృష్ణిం బభూవః. 9వ శ్లోకం 2వ అధ్యాయము గీతాసారము. సంజయుడు పలికిను. శత్రువులను తప్పింపచేయు అర్జునుడు ఆ విధంగా పలికి పిదవ శ్రీకృష్ణుడు గోవింద నేను యుద్ధము చేయును అను పలికి మౌనమును వహించెను. తమోవాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయేరుభయేర్ముద్యే విషీదంతమిదం వచః. 10వ శ్లోకము 2వ అధ్యాయము గీతాసారము. ఇరు సేనల నడుమ శ్రీకృష్ణుడు మందహాసముతో అట్టి సమయమున దుఃఖితుడైన అర్జునుడితో ఓ భరతవంశీయుడా అని ఇట్లు పలికెను. 11వ శ్లోకము 2వ అధ్యాయము గీతాసారము. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాను నగతాసూంచ నాను శోచంతి పండిత. శ్రీకృష్ణ భగవాన్ పలికిన విద్వాలతో కూడిన మాటలు పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించున్నావు. పండితులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ దుఃఖింపరు. 12వ శ్లోకము 2వ అధ్యాయము గీతాసారము. నా త్వేవాహం జాతు నాపం నత్వం మిమే జానాధిపా నైవ న భవిష్యామ్య సర్వ వయమతాపరం. నేను కానీ నీవు కానీ రాజులందరూ కానీ లేని ఈ సమయమేదియును లేదు. అలాగుననే భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతరపాతి ధీరసత్రమహతి. 13వ శ్లోకం 2వ అధ్యాయము గీతాసారము. దేహదారి దేహమునందు బాల్యము నుండి యౌవనమునకు, యౌవనం నుండి ముదుసలి ప్రాయమునకు క్రమంగా మారు రీతి మరణానంతము వేరో దేహమును పొందును. అట్టి మార్పు గురించి ధీరుడైన వాడు మోహమునందుడు. మత్పశస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయి నిత్యోస్తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ 14వ శ్లోకము గీతాసారము 2వ అధ్యాయము. ఓ కౌంతేయ తాత్కాలికమైన సుఖదుఖముల రాకయు కాలక్రమం వాటి పోకయు శీతగ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భర్తవంశీడే ఇంద్రియానుభవం నందు కలుగు అటువంటి ద్వంద్వములచే కాలతునందక సహించుట మనుషుడు నేర్వవలెను. ఎంహీనా వ్యదయంతే పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. 10వ శ్లోకము 2వ అధ్యాయము గీతాసారము. ఓ మానవ శ్రేష్ఠుడా అర్జున, సుఖ దుఃఖములలో త్రించగా రెండుటి యందు సమత్వము కలవాడు నిక్కముగా మోక్షముకు అర్హుడై ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అద్యుతమందస్య జ్ఞానాంజన శలాకాయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురువే నమః. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే.